హాయ్ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మళ్ళీ సరికొత్త ప్లాన్ తోటి మేము ముందుకు వచ్చాము. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా డబ్బు సంపాదించుకోవాలనే ఆశ అనేది ఉంటుంది. అయితే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, విజయం ఎట్లా సాధించాలి అని తెలియని అయోమయంతో ఉండుంటారు. సో అటువంటి వారందరి కోసం కూడా ఒక అద్భుతమైన ప్లాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా జెన్యూన్గా ఒకరికొకరు సాయం చేసుకుంటూ మంచి ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. సో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆ ప్లాన్ ఏంటనేది మనం తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో తద్వారా మీకు సరికొత్త వీడియోలు అనేది రావడం జరుగుతుంది. అయితే ఈ అద్భుతమైన అవకాశాన్ని మన ముందుకు తీసుకొచ్చింది ఎస్పీఎఫ్ ఫౌండేషన్, అంటే సహజ్ ప్రయాస్ ఫౌండేషన్ అండి. ఈ సహజ్ ప్రయాస్ ఫౌండేషన్ వచ్చి 2012లో యూపీలోని గజియాబాద్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ఫౌండేషన్ యొక్క ఫౌండర్ని మీరు చూడొచ్చు. ఫౌండర్ వచ్చేసరికి డాక్టర్ అశుతోష్ ఆచార్య గారు. వీరు ఒక స్పిరిచువల్ గురు అండ్ గోల్డ్ మెడలిస్ట్ అండి. ఈయనే కాకుండా ఈయన యొక్క మరొక 9 మంది మంచి ప్రొఫెషనల్స్, అందరూ కూడా ప్రొఫెసర్స్, డాక్టర్సే ఉన్నారు. వీరంతా కలిసి 2012 నుంచే పలు సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఫౌండేషన్ యొక్క లీగాలిటీస్ కూడా మీరు చూడొచ్చు. ఈ ఫౌండేషన్ యొక్క పాన్ కార్డు కావచ్చు, ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్ కావచ్చు, 12A కానీ, 80G కానీ అన్ని సర్టిఫికేట్స్ కూడా చాలా లీగల్గా ఉండటం జరుగుతుంది. అంతేకాకుండా వీళ్ళు పలు సేవా కార్యక్రమాలు అనేది నేను ముందుగా చెప్పినట్టు 2012 నుంచి కూడా చేస్తూ ఉన్నారు. అంబులెన్స్ సర్వీసెస్ దగ్గర నుంచి హెల్త్ క్యాంప్స్ వరకు, అదేవిధంగా విద్యార్థులకి పుస్తకాల దగ్గర నుంచి స్కూల్ ఫీజుల వరకు, అలాగే గో గ్రీన్ అనే నినాదంతో మన చుట్టుపక్కల పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ఎన్నో మొక్కలు అనేది నాటడం జరిగింది. అంతేకాకుండా ఇంకా చాలా పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఈ సంస్థ ద్వారా మనం డబ్బులు ఎట్లా సంపాదించాలని కనుక చూసుకున్నట్లయితే, ముందుగా మనం ఈ సంస్థకి ₹101 సభ్యత్వ రుసుము అనేది చెల్లించాలి. సో ఈ సభ్యత్వ రుసుము ఎప్పుడైతే చెల్లిస్తామో మన ఐడి అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ సంస్థకి ₹101 తప్ప ఇంకేం చెల్లింపులు అనేవి మనం జరపక్కర్లేదండి. ఎందుకంటే మిగతా డబ్బులన్నీ కూడా వ్యక్తి నుంచి వ్యక్తికే మనం సహాయం రూపంలో అందిస్తుంటాం కాబట్టి ఇంకా సంస్థకి ఎటువంటి డబ్బులు అనేది చెల్లవు. సో ఎప్పుడైతే ₹101 మనం చెల్లిస్తామో, ఐడి క్రియేట్ అయిన తర్వాత ముందుగా మనం ఒక 3 వ్యక్తులకి సహాయం అనేది అందించాలి. అంటే మనల్ని ఎవరైతే రిఫర్ చేస్తారో వారు ఫస్ట్ వ్యక్తి అవుతారు. సో వారికి ₹200 మన ఫోన్పే నుంచి వారి ఫోన్పేకి నేరుగా చెల్లించాలి. అదేవిధంగా ఆ అప్లైనర్ని ఇంట్రడ్యూస్ చేసిన ఇంకో అప్లైనర్ ఎవరైతే ఉంటారో అతను రెండో వ్యక్తి, ఆయనకి ₹300 నేరుగా చెల్లించాలి. అదేవిధంగా మూడో అప్లైనర్కి ₹600 మన ఫోన్పే నుంచి నేరుగా వారి ఫోన్పేకి చెల్లించాలి. ఆ తర్వాత మనం ఖచ్చితంగా ఇద్దరిని రిఫర్ చేయాలండి. ఎలా అయితే ఇలా డబ్బులు సంపాదించాలని తపంతో ఉంటారో వారిని ఇద్దరిని ఖచ్చితంగా మనం రిఫర్ చేయాలి. అంటే ఎక్కువ ఎంతమందినైనా కూడా రిఫర్ చేయొచ్చు, కానీ ఇద్దరిని అయితే మనకి ఇది 2 మ్యాట్రిక్స్లో వెళ్తున్నటువంటి ప్లాన్ కాబట్టి ముందు ఇద్దరిని రిఫర్ చేయాలి. ఆ తర్వాత ఎంతమంది వచ్చినా కూడా స్పిల్ ఓవర్ అయ్యి కింద డౌన్ లైన్లో ఎక్కడ వేకెన్సీ ఉంటే అక్కడ పడుతుంది. కానీ ఏంటంటే డైరెక్ట్గా మనం రిఫర్ చేసిన అమౌంట్ తాలూకు ₹200 కూడా మనకే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి డౌన్ లైన్ నుంచి డబ్బులు వచ్చే కొద్దీ మనం అప్లైనర్స్ అందరికీ కూడా అమౌంట్ అనేది పంపించాలండి. సో మిగతా అప్లైనర్స్ అందరికి కూడా, అంటే 4వ అప్లైనర్కి ₹2000, 5వ అప్లైనర్కి ₹5000, అలాగే ఇక్కడ నుంచి మనకి 50 లెవెల్స్ వరకు వెళ్తుంది కాబట్టి ఆ 51 అప్లైనర్ వరకు కూడా ₹5000 మనం చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్లైనర్స్ కూడా మనం వెంటనే డబ్బులు చెల్లించక్కర్లేదండి. కింద నుంచి మనకు డౌన్ లైన్ నుంచి డబ్బులు వచ్చే కొద్దీ అప్లైనర్కి మనం అందులోంచి కొంత అనేది మనం పంపించాల్సి ఉంటుంది. ఇంకా మనం డౌన్ లైన్ నుంచి లెవెల్ ఇన్కమ్ ఎట్లా వస్తుంది అనేది ఇక్కడ చూసినట్లయితే, ఫస్ట్ లెవెల్లో ఎప్పుడైతే మనం ఇద్దరిని రిఫర్ చేస్తామో ఆ ఇద్దరు కూడా ₹200 చొప్పున ₹400 అనేది మనకు నేరుగా ఫోన్పే ద్వారా పంపడం జరుగుతుంది. అలాగే రెండో లెవెల్లో నలుగురు అక్కడ ₹300 చొప్పున ₹1200 అనేది పంపడం జరుగుతుంది. అలాగే మూడో లెవెల్లో 8 మంది ₹600 చొప్పున ₹4800. అదేవిధంగా 4వ లెవెల్లో 16 మంది నుంచి కూడా ₹2000 చొప్పున ₹32,000 తీసుకుంటామండి. అలాగే 5వ లెవెల్లో 32 మంది సభ్యులు ₹5,000 చొప్పున ₹1,60,000 అనేది పంపడం జరుగుతుంది. ఇక్కడ నుంచి కూడా మనకు అన్నీ కూడా ₹5,000 చొప్పున రావడం జరుగుతుంది. సో 6వ లెవెల్లో కనుక తీసుకున్నట్లయితే 64 మంది ₹5,000 చొప్పున మనకి ₹3,20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. 7వ లెవెల్లో 128 మంది సభ్యులు ₹5,000 చొప్పున ₹6,40,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే 8వ లెవెల్లో 256 మంది సభ్యులు ₹5,000 చొప్పున ₹12,80,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. 9వ లెవెల్లో 512 మంది సభ్యులు ₹5,000 చొప్పున ₹25,60,000 ఇవ్వడం జరుగుతుంది. అండ్ 10వ లెవెల్కి వచ్చేసరికి 1,024 మంది సభ్యులు ₹5,000 చొప్పున ₹51,20,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి కూడా మనకి 50 లెవెల్స్ వరకు ₹5,000 చొప్పున రావడం జరుగుతుంది. సో ప్రతి లెవెల్లో కూడా మనం మల్టిప్లై చేసుకుంటే మనం టోటల్గా దగ్గర 500 కోట్ల వరకు కూడా సంపాదించే అవకాశం. అందులో మినిమం 1% వేసుకున్నా కూడా మనం మినిమం 5 కోట్లు కూడా సంపాదించే అవకాశం ఉందండి. కాబట్టి ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా 100% వర్క్ చేసి మంచి ఇన్కమ్ సంపాదించి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.